ఓపెన్ టాక్కి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ఆంధ్ర గడ్డ మీద అడుగుపెట్టి ఒక బహిరంగ సభలో అయితే పాల్గొనడం జరిగింది. నిన్న వైజాగ్లో షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సభ అయితే భారీగానే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. తెలంగాణకి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏపీలో అడుగుపెట్టడంతో కొంత అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. ఇప్పుడిప్పుడే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెంగా కోలుకునే ప్రయత్నం చేస్తుంది, మనందరికీ తెలిసిందే. సో నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి మరింత బూస్ట్ వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించాడని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే వరకు కూడా నిద్రపోయే పరిస్థితి లేదని చెప్పి రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా అది తెలంగాణ నుంచి మాట్లాడాడు. బట్ ఆంధ్ర గడ్డ మీద అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికే ఓపెన్ సవాల్ అయితే విసరడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడో మేము కూడా చూస్తాం. అదే సందర్భంలో మీరు షర్మిలకు మద్దతు ఇవ్వండి, విశాఖ ఉక్కు జోలికి ఎవడొస్తాడో కూడా మేము చూస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే నిన్న మాట్లాడటం జరిగింది. ఇక అన్నిటికీ మించి ఒక అసమర్థ ముఖ్యమంత్రిని ఎన్నుకున్న ఆంధ్ర ప్రజలను చూస్తే జాలేస్తుందని ఆయన కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెస్తానన్న ప్రత్యేక హోదా తేలేదు, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు, అలాగే చివరికి అత్యంత అవమానకరంగా రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశాడు. సో ఇలాంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల ప్రజలకు ఒరిగిందేముంది? వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలు షర్మిలే, రాజకీయ వారసురాలు షర్మిలే, జగన్మోహన్ రెడ్డి కానే కాదు. నాడు తండ్రి శవం దగ్గర నుంచి ఆ శవాన్ని తీయకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించి అది సాధ్యం కాకపోతే బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ షర్మిల తన తండ్రి ఆశయం కోసం పనిచేస్తుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి అనేది రాజశేఖర్ రెడ్డి అసలైన ఆశయం. సో ఆ ఆశయం కోసం షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా తన తండ్రి ఆశయాల కోసం పనిచేయాల. తన తండ్రి ఫోటోను అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచాడు తప్ప తండ్రి ఆశయాలను ఏ రోజు నెరవేర్చలేదని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇదే సమయంలో షర్మిలకు గన నిజంగా మద్దతు ఇస్తే కేంద్రంతో కొట్లాడైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడుతుంది. ఇక షర్మిలకు అండగా, షర్మిలను ఇక్కడ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా అండగా నేనుంటాను. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా సాటి తెలుగువాడిగా నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. రాజకీయ కక్షలేమీ లేకుండా ఆంధ్ర ప్రజలకు అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నానని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకంత వైసీపీకి నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మింగుడు పడని అంశం. వాస్తవానికి ఎప్పటికే షర్మిల డ్యామేజ్ చేస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డ్యామేజ్ అనేది మరింత ఎక్కువైన పరిస్థితి. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు. తాను ఏపీలో సభకు రాబోతున్న సమయంలో కొంతమంది మిత్రులు ఫోన్ చేశారట ఏపీ నుంచి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి పెద్దగా జనం రారు, సభ విఫలమైతే ఫీల్ అవుతా రావద్దని చెప్పారట. అయినప్పటికీ షర్మిల మీద నమ్మకంతో, ఆంధ్ర ప్రజల మీద నమ్మకంతో నేనైతే సభకు వచ్చాను. కానీ అనుకున్న దానికంటే కూడా సభ గ్రాండ్ సక్సెస్ అయింది. తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ సభలు జరిగాయో దానికి ఏమాత్రం తీసిపోకుండా ఈరోజు వైజాగ్లో కూడా ఆ సభ జరిగిందని చెప్పారు. ఇక విశాఖ ఉక్కు కూడా ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా విశాఖ ఉక్కును అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే షర్మిలకు మీరు ఎక్కువ మద్దతు నేను అడగట్లా, ఒక 5 పార్లమెంటు స్థానాలు 25 ఎమ్మెల్యే స్థానాలు కన్నా మీరు షర్మిలకు ఇస్తే మీ పక్షాన ఢిల్లీలో కొట్లాడుతుంది. షర్మిలకు అండగా నేను కూడా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును కదలనేమో. అలాగే రాష్ట్రానికి రావాల్సిన ఇతర విభజన సమస్యల మీద కూడా కేంద్రంతో కొట్లాడే దమ్ము ధైర్యం షర్మిలకు మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి లాగా షర్మిల మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి లాగా షర్మిల అక్రమాస్తులు సంపాదించుకోలేదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రోజు కోట్లు పోగేసుకోలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతోనే, అలాగే అవినీతి దాహంతో ఆ రోజు ప్రయత్నం చేశాడు. బట్ అలాంటివేవి కూడా షర్మిల చేయలేదు. కాబట్టి ఎవరికి భయపడాల్సిన పని లేదు. పైన ఉన్నటువంటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా నిలదీస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడని చెప్పి రేవంత్ రెడ్డి అయితే పరోక్షంగానే వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, వైఎస్ వారసురాలు షర్మిల రాహుల్ను పీఎం చేయడం వైఎస్ కళ, ఆ కళ కోసం పనిచేస్తున్న షర్మిల. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు, పోలవరం పూర్తి కాలేదు, హోదా రాలేదు, రాజధాని లేదు. మోదీని నిలదీసే వ్యక్తులు రాష్ట్రంలో లేరు. విశాఖ ఉక్కు దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వం.
సాటి తెలుగువాడిగా ఆంధ్రాకి అండగా ఉంటాను. విశాఖ ఉక్కు సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఏపీలో ప్రజలకు అండదండలు ఉన్నప్పటికీ ప్రశ్నించే గొంతుకలు మోగబోయాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నాడు. రాష్ట్రంలో బీజేపీకి అయితే బలం లేదు, బట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరిరువురి బలాన్ని కూడా మోదీ తన బలంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సొంతగా రాష్ట్రంలో బీజేపీకి అయితే ఎటువంటి బలం లేదని చెప్పి విమర్శించడం జరిగింది. ఇక వైఎస్ఆర్ అంటే వై షర్మిలారెడ్డి అని నేను చెప్పి నిన్న ఒక మీనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వైఎస్ఆర్ అంటే వై అంటే ఇంటి పేరు, అలాగే ఎస్ అంటే షర్మిల, ఆర్ అంటే రెడ్డి, షర్మిలా రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే నిన్న ఒక మీనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే నిన్నటి వరకు షర్మిలను రెడ్డి కాదు తాను ఒక ఇది అని చెప్పి శాస్త్రి అని చెప్పి రకరకాల విమర్శలు చేశారు. సో షర్మిల శాస్త్రి అని చెప్పి ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు, రెడ్డి అనే పేరును వాడకుండా తప్పించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ అంటే షర్మిలా రెడ్డి అని రేవంత్ రెడ్డి అయితే ఒక మీనింగ్ని అయితే నిన్న చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం, కేసుల నుంచి బయటపడేందుకు చిన్నాన్న హంతకులను కాపాడేందుకే ఢిల్లీ టూర్లు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో హోదా షర్మిల హామీ. సో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కేవలం తన కేసుల నుంచి బయటపడటానికి, అలాగే వివేకా కేసులోని దోషులను కాపాడటానికే తప్ప వేరొక రీజన్ లేదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యాడు. మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత నాది, అది మా తండ్రి కల కూడా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అనేది తన తండ్రి ఆశయం. సో ఆ ఆశయం కోసం నేను కృషి చేస్తున్నాను, ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానని చెప్పి కూడా నిన్న షర్మిల అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా రేవంత్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలవనివ్వం కూడా, ఎలా గెలుస్తాడో మేము కూడా చూస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే ఒక బలమైన హెచ్చరికను జారీ చేశాడు. అందులోనూ పక్క రాష్ట్ర ప్రభావం అనేది ఖచ్చితంగా ఆంధ్రాలో ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ పక్కన బీఆర్ఎస్ గెలుచుండుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కేసీఆర్ ఖచ్చితంగా ఒక సభన పెట్టేవాడు, లేదా తన బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేవాడు. కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎన్నికల్లో పక్క రాష్ట్ర ప్రభావం అనేది ఖచ్చితంగా 100కు 200% ఉండి తీరుతుంది. కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు హెచ్చరించడం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పరిణామం. రెండోది, మనకు తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం మాట వరుసకు కూడా ఫోన్ చేసి విషెస్ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి, కనీసం విషెస్ కూడా చెప్పడానికి ఒప్పుకోలేదు. నీకు ఆఫ్ ద రికార్డ్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా విషెస్ చెప్పడం అనేది అది సాంప్రదాయం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది నైతిక బాధ్యత. కేసీఆర్ యాదృచ్ఛికంగా పడిపోయి ఆసుపత్రిలో చేరితే వెంటనే వెళ్ళిపోయి పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే కాదులేండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పరామర్శించాడు. అది కూడా వెళ్ళింది కేసీఆర్ను పరామర్శించడానికి కాదు, షర్మిల ఏపీలో పగ్గాలు చేపడుతుంది, ఏం చేయాలని అడగటానికి వెళ్ళాడు. కానీ గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంస్కృతి లేదు. వాస్తవానికి ఆంధ్రాకి తెలంగాణకి మధ్య విభజన సమస్యలు పరిష్కరించుకోవాలంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. నిన్నటి వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి, బట్ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నువ్వు ఎవరితో మాట్లాడాలి? రేవంత్ రెడ్డితో మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రితో నీకేంటి సంబంధం? అయినప్పటికీ కూడా వారికి ఉన్న సంబంధాల దృష్టి అయితే వెళ్ళడం జరిగింది. కనీసం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి విశేష కూడా చెప్పలేదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి అయితే ఒక ఏపీ గడ్డ మీదే అడుగుపెట్టి జగన్మోహన్ రెడ్డికి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవనివ్వము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి చీకట పాలనను కోరుకోవటం లేదని చెప్పి రేవంత్ రెడ్డి అయితే హెచ్చరించడం జరిగింది. దీని మీద ఇప్పటి వరకు అయితే వైసీపీ నేతలు ఎవరో కూడా స్పందించాలి. ఎందుకంటే బహుశా స్పందిస్తే డ్యామేజ్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో స్పందించలేదేమో అని అనుమానం ఉంది. అందులోని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిని కదిపితే అది మరింత ప్రమాదం అనే ఉద్దేశంతోనే మాట్లాడినట్టుగా లేరు. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి హెచ్చరికలు అనేవి ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఒక రకంగా భయాన్ని పుట్టిస్తున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు.